తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తి పుణ్యవాచనం, అంకురార్పణ, కలశ స్థాపన, కలశ ప్రతిష్ఠ, గాయత్రి హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలు శ్రీ రాజరాజేశ్వర అమ్మవారికి లలితా సహస్రనామ సహిత చతుషష్ఠి పూజలను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు. దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే శరన్నవరాత్రి మహోత్సవాలు మనకి ఈ సంవత్సరం 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతాయి. అయితే ఋతువును అనుసరించి వచ్చేటువంటి నవరాత్రులు కాబట్టి ఆ ఋతువుతోనే పిలువబడతాయి. శరదృతువులో ఆరంభమవుతాయి కాబట్టి వీటిని శరన్నవరాత్రి మహోత్సవాలు అంటారు. అయితే అమ్మవారు రాజరాజేశ్వరి దేవి, ఆ అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఉదయము సాయంకాల వేళ శ్రీ సూక్త, దుర్గా సూక్త ద్వారా మహాభిషేక సహిత, లలితా సహస్రనామ, అష్టోత్తరనామ సహిత దేవి చతుషష్ఠోపచార పూజలు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ప్రతినిత్యం ఉదయము సాయంకాల వేళ అమ్మవారికి జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవములు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాలయం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుండి 12వ తారీఖు శనివారం వరకు కూడా 10 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవములు జరుగుతాయి. తేదీ 10వ తారీఖు బుధవారం రోజున ఉదయం 9 గంటలకు మూల నక్షత్ర పురస్కరించుకొని పుస్తక రూపిణి సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించబడుతుంది. 10వ తారీఖు గురువారం రోజు దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 8:30 నుండి చండీ అమ్మవారి వారి దగ్గర చండీ కలశ ప్రతిష్ఠ, చండీ సప్తసతి భావము మరియు రాత్రి 9 గంటల నుండి మహిషాసుర మర్దిని అమ్మవారికి అజారుద్దీన్కి